జగన్ గారు ప్రజలకి దగ్గర అవ్వాలని చూస్తున్నారు. 2026 పాదయాత్ర అనేది చేస్తాడు, ప్రజలకు దగ్గర అవుతాడు. గెలిచేది గెలవంది అది ప్రజలు అనేది డిసైడ్ చేస్తారు. కానీ ఏంటంటే ప్రజలకు దగ్గరగా ఉండాలి. 40 సీట్లు జగన్ గారు ఓడిపోయింది, మార్జిన్ 5000 బిలోనే. అవి పెద్ద 5000 ఓట్లు కవర్ చేయడం అనేది పెద్ద పనే కాదు. ఇప్పుడున్న ఒకప్పుడు 2019 జగన్కి వెళ్ళి 60,000 70,000 మెజార్టీతో గెలిచిన వాళ్ళు కూడా ఈసారి ఓడిపోయారు. చూశారు కదా మీరే. 2011లో మన 2024లో గెలిచిన 11 సీట్లే. 2019లో జగన్ వైపు 70,000 80,000 మెజార్టీతో గెలిచిన వాళ్ళు కూడా ఓడిపోయారు. చూశారు, ప్రజలను మనం ఎవరు అర్థం చేసుకోలేం. ఎప్పుడు ఎలా ఉంటారు, ఎవరికి ఓటేస్తారో ఆ టైంలో వాళ్ళు డిసైడ్ అవుతారు. అలానే 2029లో కూడా జగన్ పాదయాత్ర చేయడం వల్ల పార్టీకి ప్లస్ పాయింట్. జగన్ గెలవస్తాడు గెలవడం అనేది సపరేట్ పాయింట్. అది అనేది 11 సీట్లు అనేది కాస్త మెరుగుపరుచుకొని ఒక 60-70 ప్రతిపక్ష హోదా తెచ్చుకొని అసెంబ్లీలో పార్టీని గట్టిగా నిలదీయడానికి ఉంటది. అసెంబ్లీకి వెళ్తాడు, నిలదీస్తాడు. అన్న 11 సీట్లు ఇప్పుడు చెప్పేది ఏంటంటే 11 సీట్లు నీకు వెళ్ళిన మైక్ ఇవ్వరు, మాట్లాడిన ఇవ్వరన్న. ఒకప్పుడు 2014లో 62 సీట్లు 66 సీట్లు వెళ్ళినప్పుడు తన మైకు కట్ చేసినందుకే ఆ రోజు డిసైడ్ అయ్యి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి పాదయాత్ర చేసి 2019లో గెలిచారు. అది ఎవరైనా సరే. ఇప్పుడు 11 సీట్లు ప్రతిపక్ష హోదా లేదు, వెళ్ళినా కానీ మైక్ ఇవ్వరు. సో దాన్ని జగన్ గారు వెళ్ళదలుచుకోవాలా. అది ఏదో అసెంబ్లీలో మాట్లాడదలుచుకోవాలన్నది అతను పార్టీ ఆఫీస్లో పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి వారానికి ఒక ప్రెస్ మీట్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. జగన్ ఓడిపోయి కేవలం 20 నెలలు మాత్రమే అయ్యింది. అంత మాత్రాన జగన్ పార్టీ ఏం భూస్థాపితం అవ్వలేదు. జగన్ పార్టీకి 40% ఓట్ బ్యాంక్ ఉంది. పల్లెటూరులో జగన్కి గట్టిగానే ఓట్ బ్యాంకింగ్ ఉంది. సో 2029లో ఆ 40 కాస్త 46 47 ఆ మధ్యలోకి వచ్చిన జగన్ అనే అతను అధికారంలో రావడానికి ఛాన్స్ ఉంది. 5-6% కవర్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. అతను పాదయాత్రలో జనాలు మనసు మారి ఓటు వేసే వాళ్ళు కూడా ఉంటారు. 2029లో జగన్ మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంది. పక్కగా గెలుస్తే నేను చెప్పను, 50-50 ఛాన్స్ ఉంది. అయితే జగనాభిమానిగా గెలవాలనే కోరుకుంటాను నేను. మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కొంతమంది మాటలో మాట్లాడడానికి సరిగా రావట్లేదు, అంటే దుర్భాషలు ఆడుతున్నారు. మరి ఇట్లాంటి వాళ్ళు పెట్టుకుని జగన్ అదే కదన్నా, దాని వల్లే 2024 మనం అందరం చూసాము. పార్టీకి అది కూడా ఒక మైనస్ పాయింటే. 2024 ఓడిపోవడానికి అది కూడా ఒక మైనస్ పాయింట్. మాట్లాడుతున్నారు మరి జగన్ గారు, మరి పక్కన ఉన్న వాళ్ళు ఈ సజ్జన వీళ్ళు ఏమైనా వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్నారా అనేది మాలాంటి కార్యకర్తలకు అయితే తెలియదు. మేము కూడా దాని గురించి ఆలోచిస్తున్నాం. అలా మాట్లాడడం తప్పే. బట్ వాళ్ళు అలా మాట్లాడడానికి కారణం అక్కడ ఉన్న సిచ్యువేషన్స్. ఈ రోజు అంబటి రాంబాబుని చూశారు. అతను గుళ్ళో పూజ కార్యక్రమాలు అయిపోగొట్టుకొని అటు సైడ్ వెళ్తుంటే ఫ్లెక్సీ సైడ్ అతను 24 అవర్స్ ముందే చెప్పాడు. PS లో కూడా కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అతను చెప్పాడు 24 గంటల్లో నేను మీరు ఫ్లెక్సీని తొలగించకపోతే నేను చేస్తానని. అతను గుళ్ళో పూజల కార్యక్రమం అయిపోగొట్టుకొని అక్కడికి ఫ్లెక్సీ దగ్గరకు వచ్చే లోపులోనే TDP వాళ్ళు కర్రలు పట్టుకొని 100 మంది ఉన్నారు. ఆ టైంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యాజ్ ఏ కామన్ మ్యాన్ గా మనం అక్కడ ఉన్నా కానీ మన ఫ్లోలో ఒక మాట తోలడమో ఏదో జరిగింది. అంబటి రాంబాబు కూడా అదే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా అలానే మాట తూలాడు. అది నేను సమర్థించట్లేదు. బట్ నేనేమనుకుంటున్నాను, అది ఆవేశంలో జరిగి ఉండొచ్చు. అంతకన్నా నన్ను ఉద్దేశపూర్వకంగా అని ఉండదు. తర్వాత ఇంటికి రాగానే తన ప్రెస్ మీట్ పెట్టి మేబీ వాళ్ళు నన్ను రెచ్చగొట్టారు కాబట్టి ఆవేశపూర్వకంగా నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టుంటానేమో, అది నాకు తెలియకుండా ఆవేశపూర్వకంగానే అయిపోయిందని ప్రెస్ ముఖంగానే అంబటి రాంబాబు గారు చెప్పారు. చూసాము టీడీపీ ముఖలందరూ అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళి కారులు ఇల్లు మొత్తం ఫర్నిచర్తో సహా శుభ్రంగా పగలగొట్టేశారు. ఒకసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు చేశారు. 2029లో జగన్ గెలవకపోయినా ఏదో ఒకసారి జగన్ అనే అతను వస్తాడు అధికారంలోకి. అప్పుడు ఇంతకన్నా మీరు రెట్టింపు చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కార్యకర్తలు ఇప్పుడే విసిపోయి ఉన్నారు. కేసులు పెట్టారు, అనుభవిస్తున్నాం. ఇంటికి రెండింతలు మేము కూడా తెగబడితే ఆలోచించండి. మనకు కావాల్సిన శాంతియుత రాజకీయాలు, పరిపాలన బాగుండాలి. అంతకు మించి మీరేదో ఇళ్ల మీద పోయి ఫర్నిచర్ పగలగొట్టినంత మాత్రాన ఆయనకి ఏమీ అవ్వదు. మీరే కార్యకర్తలే నష్టపోతారు. ఎవరైతే వెళ్ళారో వాళ్ళు అందరూ కెమెరాల్లో ఆల్రెడీ రికార్డ్ అయ్యా ఉంటుంది. రేపు అదే అంబటి రాంబాబు గెలిస్తే మీ పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీరు ఎవరైనా సరే ఒక ఇళ్ల మీదకి వెళ్ళేటప్పుడు, వైసీపీ ఇళ్ల మీదకి వెళ్ళేటప్పుడు ఆలోచించండి. ఇప్పుడు నీకేదో వైసీపీ కార్యకర్తలకు ఏదైతే జరిగిందో టీడీపీ వాళ్ళకు కూడా అదే జరిగిద్ది. అది ఎప్పుడైనా జరగవచ్చు, మనం చెప్పలేము. పార్టీ వచ్చిన మరుక్షణం ఏపీలో మాత్రం మీరు చేసిన దానికన్నా రెట్టింపు తీసుకోవాల్సి వచ్చింది. దానికి రెడీగా ఉండి సిద్ధంగా ఉంటేనే ఇళ్ల మీద కానీ కార్యకర్తల మీద కానీ బరితెంగులో దాడులు చేయడానికి సిద్ధం అవ్వండి. మరి రోజా గారు కూడా కాళ్ళు అడిగి నెత్తిన పోసుకోవాలి, జగన్ కాళ్ళు అడిగి అని డిప్యూటీ సీఎం గారిని అన్నారు కదండి. అన్నారు. ఎందుకన్నారు? లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమన్నారు?
పంది కొవ్వు కలిసిందన్నారు. సిపిఎం ఇచ్చిందండి, పంది కొవ్వు లేదు. లడ్డులో మీ కల్తీ నెయ్యి కలిసింది అన్నారు. అది మీరు కల్తీ నెయ్యి అంటే మేము ఒప్పుకునే వాళ్ళం. మీరు ఏమన్నారు? పంది కొవ్వు అన్నారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో పంది కొవ్వు ఎలా కలిసింది? అసలు నెయ్యి కాదని చెప్పేసి నెయ్యి అది బోలే బాబా డైరీ. అది దానికి మొత్తం వచ్చింది ఎప్పుడు అంటే 2017లో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడే, అతని ప్రభుత్వంలోనే ఆ బోలే బాబా డైరీ సిగ్నేచర్ చేసి టీటీడీకి నెయ్యి అందిస్తుంది. అది మళ్ళీ చంద్రబాబు గారు ప్రభుత్వం